తీసుకొనిరా. తీసుకొస్తా గుళ్ళో కొనండి రా. త్వరగా రా. ఓకే మళ్ళీ సరే కదా అర్జెంట్గా ప్లేస్కి వెళ్ళాలి. టిఫిన్ నేను తిన్న వాళ్ళ కోసం ఇది ప్రసాదం తినొచ్చు. రారా నీతో పనుంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏం భయపడుతున్నావేంటి? భయపడట్లేదురా, సిగ్గుపడుతున్నా. సిగ్గా అంత సిగ్గు మనం ఏం చేస్తావు? సిగ్గుమాల సిగ్గుకి ఏదైనా ఎచ్చు చేసినప్పుడు వచ్చే సిగ్గు తేడా తెలియదేట నీకు? కాదా, నేను రాత్రి గాయత్రి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. ఆమె లవర్ బాయ్. ఈడు కూడా పడిపోయిందా? నాకు కొంచెం నలతగా ఉందని వెళ్ళాలి. ఏ డిసప్పాయింట్ అయ్యవా? నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను? గాయత్రి ఇక్కడికి వచ్చిందిరా. అవునా? ఎవరు 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 అది అక్కడ ప్లాట్ఫామ్ పెడుతుంది ఆవిడ, లేకపోతే కళ్ళు పెడుతుంది కుట్టింది ఆవిడ కదా, ఆవిడ కదా. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. బాగానే డిసప్పాయింట్ అయ్యి లెక్కన షాక్ అవ్వకు. అక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్ డ్రెస్, తనేరా గాయత్రి. రే నీకు పరిచయం చేద్దాం తీసుకొచ్చానరా. రే ఒక చిన్న ఫేవర్, రజనీకాంత్ సినిమా బక్కోడు లింపినట్టు కొంచెం నన్ను ఎలివేట్ చేయరా ప్లీజ్. ఇప్పుడు చూడు నందమూరి మన షేక్ ఫిజికల్గా ఏం చేయకి. గాయత్రి గారు నమస్కారం. మీ బెట్ నేమ్ లక్ష్మణ్ ఉన్నారు. వీళ్ళెవరండి? మా పిల్లలే. పిల్లల ఏమంటే సమయానికి చేయలేదు. ఒక్కసారి మావయ్య అనమ్మా. బాలయ్య తమరి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడం చాలా కష్టం కానీ గాయత్రి అక్కడ. మరి ఈ త్రీ ఎవరు? ర్యాండమ్ ప్యాసింజర్స్ రా. వీళ్ళే కరెక్ట్. అక్కడ ఉంది బ్యాక్. అక్కడ గాయత్రి చెప్పారు కదా విజయ్. హాయ్ విజయ్. దగ్గర నుంచి వస్తూ ఉందిరా. గాయత్రి నువ్వు ఎంత లక్కీ తెలుసా? మా వాడు నేను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసా? పొద్దున 4 గంటలు వేసి రోజు గాయత్రి మంత్రం వింటాడు. ఎందుకురా అంటే అందులో గాయత్రి ఉంది మా అంటాడు. అంతెందుకు, రోజు రాత్రి పడుకునే ముందు రజనీకాంత్ గాయత్రి సినిమా చూస్తాడు. ఎందుకురా అంటే అందులో గాయత్రి ఉంది మామ అంటాడు. ఇలా లేదు, మా వాడు శాలరీ 30,000 నువ్వు బంగారు పనులు పెట్టి చూసుకుంటాడు. 60,000 అన్నాడు. 60,000 అది చారిటీస్ చిట్టి డబ్బులు కట్టి. ఎలివేషన్ ఇవ్వరా అంటే ఎలిమినేషన్ ఎలా మాట్లాడితే పెట్టరా, పోతారు మొత్తం పోతారు. అవును, మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఒకే ఫిగర్ లైన్ వేసాం. అది పడలేదనుకో యూని పడిపోయింది. అంటే యూన్కి పడిపోయిందా? నేనే ఫస్ట్ లవ్ అన్నాడు. ఫస్ట్ పడింది నువ్వే మరి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 7th 8th 9th 10th లో 2-3 ట్రై చేశాడు. ఒకదైతే పోలీస్ గవర్నమెంట్ తిట్టి బట్టలు వేసి పోలీసుడు. ఒకటి పెట్టరా అంటే పాతి పెడితే పెట్టరా అని రోజు చెన్నైకి వెళ్ళిపోరా. ఏయ్ నువ్వు ఆగు. విజయ్, ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ అరవింద్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా ఊరు ఒకటే ముక్క. ఒక ముక్కే. వీడికి ఎప్పుడు ముందు తాగాలన్నా అమీర్పేటలో తాగడు. 5 కిలోమీటర్ల దాటి బండి వేసుకెళ్ళి ఎర్రగడ్డ వైన్ షాప్ లోనే తాగుతాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ వైన్ షాప్ పేరు గాయత్రి వైన్స్. ఎరా సాటిస్ఫైడా? నీకు మందు తాగే అలవాటు కూడా మంది మెడికల్ రిపోర్ట్స్ తీసారంటే. ఎక్స్క్యూజ్ మీ. ఎలా లేపాను? వికీలీక్స్ లో సీక్రెట్స్ అని లీక్ చేసి పెట్టరా, పర్పస్ ఏంటి? అరే లవ్ అన్నప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పేయాలి. పర్సనల్స్ దాచుకున్నాడు, తర్వాత సంఖ్య అయిపోతావు. తర్వాత ఇక్కడ మూడుకే మోసం వచ్చింది. దీనికి ఎత్తుకోలు కూడా ఉన్నారా?